ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి. ఆ మాత్రం గ్యాప్ ఇస్తే చాలు అల్లుకుపోతామంటున్నారు ఇప్పుడు టాలీవుడ్ యంగ్ హీరోస్. పెద్ద హీరోలు లేని టైం చూసి బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. దేవరా వచ్చేశాడు, పుష్పరాజ్ రావడానికి ఇంకాస్త టైం పడుతుంది. ఆ మధ్యలో ఉన్న గ్యాప్ ని కబ్జా చేసేశారు హీరోలంతా. మరి ఆ హీరోలెవరు, వచ్చే సినిమాలేంటి, ఓ లుక్కేద్దాం పదండి. అక్టోబర్ నెల స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా యంగ్ హీరోలంతా గురు శుక్ర శనివారాల్లో ఎవరో ఒకరు కర్చీఫ్ వేసేశారు. ఆల్రెడీ దేవరా రిలీజ్ అయిపోయింది. మళ్లీ డిసెంబర్ దాకా స్టార్ హీరోల సినిమాలేవీ లేవు. అందుకే దేకో హమారా హీరోయిజం అంటూ ఆడియన్స్ ని ఫుల్ గా ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అయిపోయారు యంగ్ హీరోస్. డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో సినిమాలు చేస్తూ ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్న హీరో శ్రీ విష్ణు అక్టోబర్ 4న స్వాగ్ మూవీతో రాబోతున్నాడు. లేటెస్ట్ గా రిలీజ్ అయిన స్వాగ్ ట్రైలర్ ఆడియన్స్ కి ఓ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. రామ్ నగర్ బన్నీ, రోటీ కపడా రొమాన్స్, దక్షిణ లాంటి స్మాల్ మూవీస్ కూడా వచ్చే శుక్రవారం రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి. చిన్న సినిమాలతో ఆడియన్స్ ని థ్రిల్ చేస్తున్న హీరో సుహాస్ కూడా అక్టోబర్ లో మరోసారి సిల్వర్ స్క్రీన్ పై మెరవబోతున్నాడు. సుహాస్ లీడ్ రోల్ చేసిన జనక అయితే గనక మూవీని అక్టోబర్ 12న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ మూవీ ట్రైలర్, టీజర్, సాంగ్స్ కి రెస్పాన్స్ గట్టిగానే వచ్చింది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీతో ఆకట్టుకున్న విశ్వక్ సేన్ ఈసారి మెకానిక్ రాఖీగా రాబోతున్నాడు. రవితేజ ముళ్లపూడి డైరెక్షన్ లో విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరి లీడ్ రోల్స్ లో నటించిన మెకానిక్ రాఖీ మూవీని అక్టోబర్ 31న రిలీజ్ చేసేందుకు మూవీ టీం ప్లాన్ చేస్తోంది. అటు ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి ఎప్పుడూ ముందుండే సత్యదేవ్ ప్రస్తుతం జీబ్రా మూవీతో బిజీగా ఉన్నాడు. కామెడీ అండ్ క్రైమ్ థ్రిల్లర్ గా రాబోతున్న జీబ్రా మూవీ కూడా అక్టోబర్ 31నే రిలీజ్ కి రెడీ అవుతోంది. లేటెస్ట్ గా రిలీజ్ అయిన జీబ్రా టీజర్ ఆకట్టుకుంటోంది. తెలుగు యంగ్ హీరోల సినిమాలతో పాటుగా డబ్బింగ్ మూవీస్ కూడా అక్టోబర్ లో గట్టిగానే పోటీ పడుతున్నాయి. మార్టిన్, అమరన్, UI సినిమాలు ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసేందుకు రాబోతున్నాయి. మరి పెద్ద హీరోల సినిమాలేవి లేని టైంలో వస్తున్న యంగ్ హీరోలు ఏ రేంజ్ లో సక్సెస్ అవుతారో చూడాలి.